అంటే 272 మార్క్ దాటితే ఇంకెవరేం చేయడానికి ఉండదు. బట్ కేంద్ర ప్రభుత్వ సహాయం మాత్రం వస్తుంది. అమరావతిలో చంద్రబాబు నాలుగవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం చంద్రబాబుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఎట్లా ఉందంటే నార్మల్గా కేవలం 15 స్థానాలు కాదు, సిట్టింగ్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుందంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున చెంప చెల్లుమనిపించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజలు ఓట్లు వేసే విధానం ఎవరికి ఊహకు కూడా అందకపోవచ్చు. 175 స్థానాల్లో అతి భారీ మెజారిటీ అప్పుడు ఇచ్చిన ఇదే ప్రజలు ఇప్పుడు కంప్లీట్గా కూటమి వైపు ఉన్నారు అంటే ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవచ్చు అని చూడవచ్చు. దీన్ని బట్టి మరి ఏపీ రాజకీయాలు ఇట్లా ఉంటే దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దేశంలో ఎన్డీఏ వైపు వెళ్తా ఉన్నారా? ఎన్డీఏ వైపు ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి చూద్దాం. ఎన్డీఏ కూడా క్రమక్రమంగా 297 స్థానంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 227 స్థానాల్లో ఇండియా కూటమి ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా కంప్లీట్గా ఎన్డీఏ వైపే అంటే భారతీయ జనతా పార్టీ కూటమి వైపే ఆ దేశ ప్రజలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి తెలంగాణ కూడా 8 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 8 స్థానాలు కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈసారి తెలంగాణ నుంచి ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళు భారీ మెజార్టీతో ముందుకు వెళ్తా ఉన్నారు. బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు మంచి లీడ్లోకి వచ్చేసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఎక్కడికక్కడ గోదెం నాగేష్ కావచ్చు, ఎక్కడికక్కడ వీళ్ళు మాత్రం తగ్గట్లేదు. ఇక్కడ ఈటల రాజేందర్ కావచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, ఒక చర్చ మీమాంస వస్తూ ఉంటుంది. నెక్స్ట్లో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్న నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు అన్న చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ రేపు చెప్పే ప్రయత్నం కూడా నేను ఒకసారి చేస్తాను. 4వసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 9న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా బీజేపీ లీడ్ మాత్రం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ లీడు కొండా విశ్వేశ్వరరెడ్డి లీడ్ మాత్రం రౌండ్కు పెరిగిపోతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 78,608 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవబోతున్నారు. ఇప్పటికీ లీడ్లో ఉన్నారు. మరి కంప్లీట్ అయ్యేసరికి 1,00,000 దాటే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ అన్నది కూడా 2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. సీనియర్స్ ప్రజలతో మమేకమైతే ప్రజలు పట్టం కడతారు అని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఎన్నో అవమానకర పోస్టులు పెట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరికి కూడా చెంప చెల్లుమనే రిజల్ట్ కరీంనగర్ ప్రజలు ఇస్తున్నారు. మరి కరీంనగర్ 7 సెగ్మెంట్లలో కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కంప్లీట్గా ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా కూడా ఈ భారీ మెజారిటీ వస్తుందంటే ప్రజలలో ఆయనకున్న ఆ నమ్మకంతో ఓట్లేస్తారు. మీరేదో డిఫీట్ చేయాలి, కంప్లీట్గా జీరో చేయాలి బండి సంజయ్ అని చాలామంది ట్రై చేసినప్పటికీ కూడా బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. మరొక్కసారి ఎన్నికల తర్వాత బండి సంజయ్ చేతిలోకి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పితే మాత్రం వచ్చే ఎన్నికల వరకు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు చాలామంది చర్చించుకుంటున్నారు. మొన్న కూడా ఏం జరిగిందో తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు బండి సంజయ్ చేతిలో కనుక రాష్ట్ర పగ్గాలు ఉంటే మినిమం 20 నుంచి 22 సీట్లు వచ్చే అవకాశం ఉండే అని ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరిగింది. మనం కూడా అదే చెప్పినాం. మరి కిషన్ రెడ్డికి ఇస్తే అప్పుడే గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటని భారతీయ జనతా పార్టీ మళ్ళా అదే పరిధిలోకి తీసుకొచ్చిండు కిషన్ రెడ్డి ఎక్కడ ఊర్లలోకి వెళ్ళి మాస్ ఫాలోయింగ్ ఉండదు, సాఫ్ట్గా ఉంటాడు.
మెల్లగా వెళ్తే ఈ రోజులలో రాజకీయాలు నడవవు. బండి సంజయ్ లాగానే రాజకీయాలు ఉండాలి అనేది కాంగ్రెస్ కార్యకర్తల అభిమతంగా తెలుస్తా ఉంది. ఇక భువనగిరి పార్లమెంట్ ఫలితాలు ఒకసారి చూద్దాం. కంప్లీట్గా భువనగిరి పార్లమెంట్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,15,289 ఓట్ల ఆధిక్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దూసుకుపోతుండని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాపం వంశీచంద్ర రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి గెలిపిస్తారు అన్న చర్చ జరిగిన నేపథ్యంలో ఇక్కడ డీకే అరుణ మాత్రం లీడ్ కొనసాగుతుంది. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీన్మార్ మల్లానికి టికెట్ వస్తుంది, భువనగిరి టికెట్ కూడా తను ఆశించిండు. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చిన అవకాశం, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా రేపు మార్నింగ్ 8 o'clockకి నల్లగొండలో కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. రేపు ఈవినింగ్ వరకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా 6th ఈవినింగ్ వరకు పూర్తి స్థాయి రిజల్ట్ ప్రజల ముందు ఉండే అవకాశం మాత్రం ఉంది. మరి ఇక్కడ చర్చ మొత్తం ఇప్పుడు చర్చ మొత్తం